హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారనే గెస్ట్ ఎవరో కాదు, ట్రాన్స్‌జెండర్ భూమి. కొంతమంది చదువు ఆపేస్తారు ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత, లేకుంటే ఏదో కారణాల వల్ల. కానీ భూమి మాత్రం చాలా వరకు ఎంబీఏ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్‌గా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. అండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ అండ్ ఏం సాధించాలని తను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తుందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ భూమి. హాయ్ అండి. ఎలా నమస్తే. బాగున్నాను. నమస్కారం. మీ టీవీ ప్రేక్షకులకి మీ అందరికీ మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి మరియు మా స్పెషల్‌గా ఓకే. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ భూమి గారు. ట్రాన్స్‌జెండర్ భూమి అసలు ఎప్పుడు పుట్టింది? ఎప్పుడొచ్చారు? అంటే ఐ మీన్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటినుంచి స్టార్ట్ చేశారు? ఐ మీన్ ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఏ క్లాస్‌లో ట్రాన్స్‌జెండర్‌గా మారారు మీరు? నేను బై బర్త్‌డే ట్రాన్స్‌జెండర్ అండి. ఓహ్! ఓకే. నేను చిన్నప్పటి నుండే బై బర్త్‌డే ట్రాన్స్‌జెండర్. నేను భిక్షాటన చేసుకుంటూనే నా చదువు అనేది ముంగటికి సాగించాను. భిక్షాటన చేసుకుంటారా? భిక్షాటన చేసుకుంటూనే ఓకే. నేను చదువు అనేది ముంగటికి సాగుకుంటే ఈరోజు ఎంబీఏ చదివి మీ ముంగట కూర్చున్నాను. ఒక సివిల్స్ కూడా రాస్తున్నాను మన వావ్! తెలంగాణ నుంచి. సూపర్. మొన్న ఏదో ఎగ్జామ్ రాశారు కదా! గ్రూప్ ఆ! 1ఆ? గత ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్ మన కేసీఆర్ ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్ వాళ్ళు గ్రూప్ 1 అనేది రిలీజ్ చేశారు. గ్రూప్ 1 గాని, 2 గాని, 3 గాని, 4 గాని రాసాము. గత ప్రభుత్వంలోని చాలామంది ట్రాన్స్‌జెండర్ నాలాగా కొందరు భిక్షాటనకు పోకుంటూ చదువుకున్న వాళ్ళు చాలామందున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన వరకు ఒక 6 నంబర్స్ ఉన్నారు మన తెలంగాణలో. నాకు తెలియకుండా కూడా కొందరు వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళు బయటకు వస్తలేరు. అయితే ఇంతకుముందు గ్రూప్ 1 2 టైమ్స్ రాసాము. దాంట్లో ప్రిలిమ్స్ కూడా నేను బానే మార్కులొచ్చాయి. రిజల్ట్ వచ్చే టైంకి క్యాన్సిల్ అయిపోయినాయి. రీసెంట్‌గా ఏందంటే గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్ అనేది వచ్చింది. మరియు ఇంకొకటి ఏందంటే గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాసాము. బట్ ఏందంటే అన్ని రాష్ట్రాలలో ట్రాన్స్‌జెండర్‌లకి రిజర్వేషన్ అనేది ఉంది. ఓన్లీ మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మాత్రం కనీసం 1% రిజర్వేషన్ అని కూడా లేక దానివల్ల మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో సార్లు చెప్పాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో 1% రిజర్వేషన్ అనేది ఉంది. అది ఆ పర్సెంటేజ్‌ని తీసుకొని రేవంత్ అన్నని ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ట్రాన్స్‌జెండర్‌లకి ఏమి ఇవ్వలేడు. ఎలక్షన్ మూమెంట్‌లలో రేవంత్ అన్న ఒకేలా మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వస్తే ట్రాన్స్‌జెండర్‌లకి ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ గాని ఇంప్లిమెంట్ చేస్తామని అప్పుడు మాటిచ్చాడు. గెలిసినాక గూడా మేము చాలామంది ట్రాన్స్‌జెండర్‌లందరూ కలిసి ఆహ్, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం ట్రాన్స్‌జెండర్‌ల గురించన్నా పట్టించుకోలేరు. మీ ప్రభుత్వం అన్నా పట్టించుకొని ఎవరైతే మన ఎగ్జామ్స్‌లో మరి ఇళ్ల స్థలాలు గాని, పింఛన్లు గాని, రిజర్వేషన్‌లు గాని ఎంతోమంది ఆహ్, నిరుపేదలుగా అమ్మానాన్నలు విడిచిపెట్టుకొని రోడ్ల మీద భిక్షాటన చేసుకొని చాలామంది ఉన్నారు మన తెలంగాణలో ట్రాన్స్‌జెండర్. వాళ్ళ కోసమన్నా కొన్ని సదుపాయాలు రిజర్వేషన్ గాని, పింఛన్లు గాని, ఇళ్ల స్థలాలు గాని కొన్ని కల్పిస్తే బావుంటదని మేము వినతి పత్రం గూడా ఇచ్చేసాము. ఇదిగోనమ్మా కల్పిస్తామని చెప్పారు. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సమాధానం అనేది చెప్తలేదు. ఆ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అంటే గత ప్రభుత్వంలో మీరు ఎలాంటి అడగడం జరిగింది కేసీఆర్ గారికి? మేము అన్నీ అడిగామండి. హ్మ్. ఏమని అడిగాము? చదువుకున్న వాళ్ళకి రిజర్వేషన్ అడిగాము. ఇళ్ల స్థలాలు అడిగాము. పింఛన్లు అడిగాము. అన్ని విధాలుగా అడిగాము. ఎలాంటి సమాధానం అన్నా లేదు. ఏ ప్రభుత్వం అన్నా రేవంత్ అన్న ట్రాన్స్‌జెండర్‌లకి చాలా అభిమానం, ప్రేమ రేవంత్ అన్నకి. కొంచెమన్నా మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్‌లకు గూడా బస్సులలో సౌకర్యం కల్పించి ఈ పుణ్యం కట్టుకున్నాడు. మీకిప్పుడు బసెస్ ఫ్రీయేనా? యెస్ అండి. అవునండి. ఓకే. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికెళ్ళినప్పుడు అంటే స్త్రీ, పురుష అని ఉంటది గదా! మీకు గూడా సెపరేట్ కాలమ్ వచ్చిందా? ఉందండి. ఆ! స్త్రీ, పురుష అనేది మేము గూడా ఆలోచించుకొని ఎగ్జామ్స్ రాస్తున్నాం. ఎందుకంటే ఒక ట్రాన్స్‌జెండర్ కాలం ఉంటేనే దాంట్లో మేము ఇంక్లూడ్ అయితున్నాము. ఇప్పుడు మేల్ నుండి మేము ట్రాన్స్‌జెండర్‌గా స్త్రీలాగా మారాము. ట్రాన్స్ వుమెన్‌గా మారాము. ఇప్పుడు సపోజ్‌గా నేను గ్రూప్ 4 రాసాను. గ్రూప్ 1 రాసాను. ఆళ్ళు ట్రాన్స్‌జెండర్ పర్టిక్యులర్ కాలం ఉంటేనే మేము రాస్తున్నాము. ఎందుకంటే మేము ట్రాన్స్‌జెండర్ కాలం లేకుండా మేలు, ఫీమేల్‌లో పోతే మమ్మల్ని ఎక్కడ తీసుకోరు. కానీ ఈ తెలంగాణది ఒకటేందంటే పక్కన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ కాలం లేకపోయినా తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ కాలం ఇచ్చిండ్రు గానీ అది ఓన్లీ
నామమాత్రానికి, వాస్తవానికి అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఒక ట్రాన్స్‌జెండర్ కాలం ఇచ్చినప్పుడు కనీసం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మా పోస్టులు మాకు కల్పించాలి. కానీ పేరుకి మాత్రమే ట్రాన్స్‌జెండర్ కాలం తప్పక అక్కడ ఏమీ లేదు మాకు. అంటే రేవంత్ రెడ్డి గారు గూడా ఇప్పుడు అయ్యే కొన్ని రోజులే అవుతుంది గదా! ఇంకా 6 నెలలు గూడా కాలే గదా! ఇప్పుడే కావాలని అనడంలో మీ అంతరాయం ఏంటిది? అంతరాయం అంటే ఇప్పుడు నోటిఫికేషన్‌లన్నీ మళ్ళా ఇప్పుడు ఒకటి అండి. ఇన్ని 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ పడలేదు. 1 పడలేదు, 2 పడలేదు, 3 పడలేదు, 4 పడలేదు నోటిఫికేషన్‌లు. నోటిఫికేషన్‌లన్నీ ఇచ్చినాక, అయిపోయినాక రిజర్వేషన్ ఇచ్చి మేమేం చేయాలి? ఓకే. ఆకులు కాలినాక చేతులు కాలుతాయి గదా! మొత్తం కాలిపోయినాక మాకేం లాభం అండి? ఏదైనా నోటిఫికేషన్ ముందు ఇస్తే కదా! మా బతుకులేందో మేము బతికి, మా జాబ్‌లేందో మేము చేసుకొని బతుకుతాము. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.